మీ ఊళ్ళే అభివృద్ధి సార్ ఎప్పుడైతే మా ఊరికి పైలట్ విలేజ్ తీసుకున్నారు సీఎం సార్ వాళ్ళు కలెక్టర్ వాళ్ళు తీసుకున్నారు పై నుంచి. అయితే ఇప్పుడు మా ఊళ్ళో ఇల్లు నడుస్తున్నాయి సార్, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ నడుస్తుంది ఇప్పుడు. అందరికి వచ్చినాయా? మా జీపులో మినిమం 150 ఉంటుంది సార్. 2 గ్రామాలు ఉంటాయి, తిమ్మాపూర్, రాజన్పేట, రిమ్మ. మా ఊరు పెద్దది ఉంటుంది. అయితే ఇప్పుడు మా ఊళ్ళో 78 ఇల్లు నడుస్తున్నాయి. అందరూ ఖాళీ చేసిన ఇల్లు కడుతున్నాం సార్. ఇల్లు కడుతున్నారు ఈ గవర్నమెంట్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది సార్? అంతే, ఇంకా అతను ఇంతకుముందు అది టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు అంటే కొత్తగా ఈయనకి ఏమంత ఇది లేదన్నట్టు. ఏది లేదు? కాంగ్రెస్ది సీఎం కొత్త కదా, అనుభవం అంతా ఇది ఎట్లా చేయాలా ఏం అనేది. సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా ఏం కాలేదు. ముందు చేస్తారు అనుకుంటారా మరి? ఏమో సార్, ఇక చూద్దాం. ఇక ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. ఎట్లుంటది అప్పుడు? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉండొచ్చు సార్, బీజేపీ ఉండదు అంటవా? పైకి ఎవరు లేస్తుంది? కాంగ్రెస్ ఉంటుందా, టీఆర్ఎస్ ఉంటుందా? టీఆర్ఎస్ ఉండొచ్చు సార్, నాకైతే ఐడియా. టీఆర్ఎస్ ఉండొచ్చు అంటవా? అవును. మీది ఎవరే? నాది నిజం కూడా కానీ ఏడని ఉంటాను. ఈయన ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. ఏం వ్యవసాయం చేస్తారు? శనలని పని. మీ సొంతం ఉందా? ఎన్ని ఎకరాలు ఉంది? 10 ఎకరాలు ఉన్నాయి. 10. ఏం పండిస్తారు దాంట్లో? ఏం పత్తి ఉంటుంది, సోయా ఉంటుంది. గిట్టుబాటు ధర వస్తుందా మంచిగా? ఇప్పుడు గవర్నమెంట్ బాగుందా, అప్పుడు గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు ఏమో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుంది? అంతే బరోబరే నడుస్తుంది కానీ. బరాబర్ నడుస్తుందా? మీ ఎమ్మెల్యే ఇప్పుడు అనిల్ జాదవ్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఈయన చేస్తున్నా. అంతకుముందు బాబురావు. చేరుకొండ విచ్చడం మండలి, ఇది ఇందరవెల్లి మండలి. ఇంద్రవెల్లి అది ఆయనకు వస్తుందా, బొజ్జకు వస్తుందా? బొజ్జు. మీది కూడా అదేనా బొజ్జనా? ఎట్లా చేస్తున్నారు బొజ్జ? మనకు మంచిగా చేస్తాం, మంచిగానే చేస్తాం. మంచిగానే చేస్తుందా?